నమస్కారం. స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి 100 మంది ప్రయాణికుల్లో 70 మంది మహిళలు ఉంటే 30 మంది పురుషులు ఉంటున్నారని వివరించారు. అంచనాలకు మించి ఈ పథకం విజయవంతమైందన్నారు. డిపోకు చేరుకున్న ఆయన ముందుగా కార్గో సర్వీస్ సెంటర్ను పరిశీలించారు. అక్కడ కార్యకలాపాల గురించి ఆరా తీశారు. బుకింగ్, డెలివరీ కౌంటర్లు ఒకే చోట కాకుండా వేరువేరుగా ఉంటే బాగుంటుందేమో పరిశీలించాలని సూచించారు. అనంతరం బస్టాండ్లో కలియ తిరిగి ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ ఒక మహిళా ప్రయాణికురాలిని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ స్థలాలు లీజుకు తీసుకుని నిర్మించిన కాంప్లెక్స్లను పరిశీలించారు. గ్యారేజీలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. స్కీము ప్రారంభించి ఇవాళ 12వ రోజు ఎప్పటికప్పుడు స్కీమ్ యొక్క అమలు తీరుతెన్ను పరిశీలిస్తూ ఉన్నాము. మేము అనుకున్న దాని ప్రకారం స్కీము ప్రారంభించడానికి ముందు ప్రయాణికుల్లో 40% మహిళలు, 60% స్త్రీలు, 40% మహిళలు, 60% పురుషులు ఉండేవారు. అది బహుశా స్కీమ్ అమలయ్యాక 60-90 అవుతుంది. పక్క రాష్ట్రాల అమలు ఎలా ఉందో చూసినట్టు మాకు అనిపించిందంటే 63-37 వరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నాను. అంచనాలు మా లెక్కలు 63 మంది, 63% మహిళలు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం, ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పలరాజు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్వీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్లు ఆయన వెంట ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళుతుందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూర్గుపల్లి శేషారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మంగళవారం నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని చెప్పారు. కార్యకర్తలు చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం కోసం ఓ ప్రక్కన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం, అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ప్రక్కన పెట్టి ఇక్కడ మన ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం చాలా కష్టపడి, చాలా బాధలకు వచ్చి, ఇప్పుడే మన వెంకటేశ్వరరావు చెప్పారు, చాలా కేసులు, పరిస్థితులు, అలాగే సాధింపులు, వేధింపులు అన్ని కూడా మనం అందరం కూడా ఎదురు చూసాం. ఆ వేళ ఎదుర్కొన్నాం ప్రతి ఒక్కటి. కానీ ఈవేళ మరి ప్రభుత్వం వచ్చింది, పాలన చక్కగా జరుగుతూ ఉంది. మనం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు ఎం ఉగ్ర నరసింహారెడ్డి, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు తప్పనిసరిగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఆర్ఓలు, ఆర్డీఓలతో వివిధ అంశాలపై మంగళవారం ఆయన సమీక్షించి మాట్లాడారు.
క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారుల పనితీరు జిల్లా అభివృద్ధి ప్రగతిపై నేరుగా ప్రభావం చూపుతోందని తెలిపారు. అలాగే అధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. జిల్లాలోని 19 మండలాల్లో 272 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి రీసర్వే ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారులు బి లక్ష్మీనారాయణ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన గోల్డెన్ కిడ్స్ స్కూల్లో ఆధ్వర్యంలో చిన్నారులకు ఈ పండుగపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా పర్యావరణానికి నష్టం తెచ్చే వినాయక విగ్రహాలను వినియోగించొద్దని బోధించారు. స్కూల్ డైరెక్టర్ బి ఉమా మాట్లాడుతూ వినాయక చవితి ద్వారా మన దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను విద్యార్థులకు తెలియజేసేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తున్నామని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకుర్రులో ₹1 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన భూమి పూజ చేసి అనంతరం మాట్లాడారు. ఎంపీ ల్యాండ్స్ నుండి 50 లక్షలతో పాటు మరో 50 లక్షలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నుండి మంజూరు చేయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో దశలవారీగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తానని వివరించారు. ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టడం జరిగింది. అయితే ఎంపీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నేను చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఎంపీ గారి దగ్గర నుంచి 50 లక్షలు తీసుకొస్తే నేను ప్రత్యేకించి కలెక్టర్ గారిని అడిగి 50 లక్షలు ఈ రోడ్డుకి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మామిడికుదురు మండలంలో ప్రత్యేకించి లూటుకూరు గ్రామానికి తాతకాపు గారు కానీ, ఎల్ల సుబ్బారావు గారు కానీ, మా జేఎస్ఆర్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఒక ప్రాంతమని కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఈ రోడ్లో ఉన్నటువంటి అధ్వాన్య పరిస్థితిని బట్టి వాళ్ళు అడగడం జరిగింది. అదే రీతిలో నేను స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఇవే కాదు, మామిడికుదురు మండలంలో పాసిర్లపూడి లంకకి ₹2,20,00,000 చింతల మేరకి ఆ రోడ్డుకి ప్రత్యేకించి సీఎం గారి పేష నుంచి అక్కడ ఉన్నటువంటి మల్లె అనే అబ్బాయి, ఆ గ్రామస్తుడు సీఎం గారి పేషలో పనిచేస్తాడు, అతని ద్వారాగా ఆ రోడ్డు తీసుకురావడం జరిగింది. అంటే ఒక్క మామిడికుదురు మండలంలోనే ఇంచుమించు 10 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్పాలంటే, మీ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పనపల్లి కాజ్వే, అది 14 కోట్లు శాంక్షన్ అయింది. రేపు ఈ వరదలు తగ్గనే ఆ రోడ్డు కూడా, దొడ్డవరం రోడ్డు ప్లస్ అప్పనపల్లి కాజ్వే, ఆ రెండు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి ఒక మామిడికుదురు మండలంలో జరిగినటువంటి అభివృద్ధి. గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెనమాల లక్ష్మి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జాలెం శ్రీనివాసరాజా, మానేపల్లి నీటి సంఘం అధ్యక్షులు మద్దాల బాబ్జీ, లూటుకుర్రు ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, అదుర్రు సర్పంచ్ బల్లా శ్రీనివాస్, నాయకులు వీళ్ల సుబ్బారావు, చుట్టుగల్ల కిషోర్, బోనం బాబు, కడలి నూకరాజులు పాల్గొన్నారు.
రావులపాలెం ముఖద్వారం వద్ద వినాయక చవితి సందర్భంగా కావలసిన పత్రులు, పండ్లు, పువ్వులు దుకాణాలు పెద్ద ఎత్తున వ్యాపారులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుండి అల్పపీడనం కారణంగా వర్షం కురవడంతో పూజ సామాగ్రి కొనేందుకు ప్రజలు రాకపోవడంతో వ్యాపారులు కొంత నిరాశ చెందారు. సాయంత్రం వాతావరణం అనుకూలించడంతో ఒక్కసారిగా మండల పరిధిలోని గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం మట్టి వినాయకుని విగ్రహాలకే డిమాండ్ పెరిగింది. 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఆటో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్లను అందజేశామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకుమార్ తెలిపారు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ఆటో డ్రైవర్లకు ఆయన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అందజేసి మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులు ఆటో ఎక్కినప్పుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో వివరాలన్నీ కనిపిస్తాయన్నారు. ప్రయాణికుల క్యూఆర్ కోడ్ కలిగిన ఆటోలను ఎక్కడం వలన భద్రతగా గమ్యస్థానాలకు చేరవచ్చునన్నారు. అలాగే దీని ద్వారా అనధికార ఆటోలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుండా విధులు నిర్వహించారని సూచించారు. ఆ డిజిటల్ స్టిక్కర్లను పొందని ఆటో డ్రైవర్లు వెంటనే తమ సరైన ధృవపత్రాలతో ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు టౌన్లో మన డిఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరి కృషి, మరి ఆటో సంఘం వాళ్ళ కృషితో పాటు అన్ని ఆటో మన ఏలూరు జిల్లాలో ఉన్న ఏలూరు టౌన్లో ఉన్న ఆటోలన్నిటికీ కూడా స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు. దీని ద్వారా ప్యాసింజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక ఆదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో డ్రైవర్, ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా, ఎవరైనా అపరిచితుడు ఉన్నారా వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటిల్లిపాదికి పంపించవచ్చు. రేపు ఏదైనా ఒక ఇబ్బంది, అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు, ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది. ఇప్పటి వరకు మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా, చాలా డిసిప్లైన్డ్ పీపుల్ ఉన్నారు. ఎప్పుడు ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళ్ల మండలం పెదామీరం గ్రామంలో 70 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెల్లడించిన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సి భీమవరంలో వివరించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. స్మార్ట్ రైస్ కార్డులను తణుకు మండలం మండపాక గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. పర్యావరణ పరిరక్షణ కోసం తణుకులో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసిన ఆంధ్ర షుగర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాలయాలు, వ్యక్తులు వినాయక ప్రాధాన్యతను వివరించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మానవతామూర్తి మదర్ తెరీసాకు నివాళులర్పించిన తణుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉత్తమ సేవకులకు సన్మానం. ఆర్టీసీ బస్సుల్లో విజయవంతంగా కొనసాగుతున్న మహిళల ఉచిత ప్రయాణం తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజానగరంలో స్పష్టం చేసిన స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ శేషారావు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం మామిడికుదురు మండలంలో వివరించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆటో ప్రయాణికుల భద్రత కోసం ఆటోలకు క్యూఆర్ కోడ్
డిజిటల్ స్టిక్కర్లను అందజేసిన పోలీసు శాఖ, ఏలూరులో ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.